లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నిన్న బీజేపీ కీలక సమావేశం జరిగింది. ఇవాళ రెండో రోజు మరోసారి భేటీ కానుంది. ఢిల్లీలో నిన్న జరిగిన పదాధికారుల సమావేశానికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరై ప్రారంభించారు. ఈ రోజు జరిగే సమావేశానికి హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు పార్టీ పరిస్థితిపై నివేదికలు అందజేయనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు బీజేపీ టార్గెట్ చేసింది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నిన్న బీజేపీ కీలక సమావేశం జరిగింది. ఇవాళ కూడా రెండో రోజు మరోసారి భేటీ కానుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి తగిన వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీలో 2 రోజుల పాటు పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అయితే దాదాపుగా 4 నెలల్లో జరిగేటువంటి ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తుందని చెప్పవచ్చు. 400 పార్లమెంట్ స్థానాల్లో ఈసారి విజయం సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి కసరత్తులు చేస్తుందని చెప్పవచ్చు. నిన్న జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా చేస్తూ అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు అందరూ తమ తీసుకొచ్చినటువంటి నివేదికలను జాతీయ నాయకత్వానికి అందజేశారు. అయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశం పైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ భారతదేశంలో బలహీనంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో ఈసారి విజయం సాధించి ఎక్కువ స్థానాలు దక్షిణ భారతదేశం నుండి గెలవాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకుంది. అదే విధంగా 400 స్థానాల్లో పార్లమెంట్ లో విజయం సాధించి తిరిగి ప్రధాని నరేంద్ర మోడీని చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర అధ్యక్షులకు అదే విధంగా పదాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో లాగా కాకుండా ఈసారి పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసి వాళ్లకు తగిన వ్యూహరచన చేసి పార్టీ నిర్మాణాన్ని, అదే విధంగా గెలుపు అవకాశాలు ఉన్నటువంటి స్థానాలపైన ముందే దృష్టి సారించాలన్నటువంటి లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. ఇండియా కూటమిని ఢీకోవడానికి కావాల్సినటువంటి వ్యూహరచనతో పాటు పార్టీతో అనుబంధం ఉన్నటువంటి నేతలు కావచ్చు, మిగతా వాళ్ళకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా అంటే బీజేపీతో కలిసి పనిచేసేటువంటి కూటమిలను కూడా వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి మాత్రం దక్షిణ భారతదేశం మీద జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిందని చెప్పవచ్చు. అదే విధంగా ఉత్తరాదిన తమకు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మరిన్ని సీట్లను అధికంగా సాధించడానికి కావాల్సినటువంటి కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పదాధికారుల సమావేశం నిర్వహిస్తుందని చెప్పవచ్చు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.